హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపరిచారు? మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపరిచారు? ఇండియా, భారత్. భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుందండి? పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం 1946. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమిషన్ ఏది? రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమిషన్ కేబినెట్ మిషన్. తప్పుగా జతపరచబడినది ఏది? ఈ కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? అబ్దుల్ కలాం ఆజాద్, ముస్లింలు. కరెక్ట్. హెచ్పి మోడీ, పార్సీలు. కరెక్ట్. ఫ్రాంక్స్ అంతోనీ, ఆంగ్లో ఇండియన్స్. ఇది కూడా కరెక్ట్. హెచ్సి ముఖర్జీ, బెంగాలీలు. ఇది రాంగ్ అండి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తులో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించని వారు ఎవరు? రాజ్యాంగ పరిషత్లో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించని వారు ఎవరు? శ్రీమతి విజయలక్ష్మి పండిట్. భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం అంటే ఏంటి? భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం అంటే రాజ్యాంగ లక్షణాలు అతి ముఖ్యమైనవి, వాటిని సవరించడానికి వీలులేదు. రాజ్యాంగ లక్షణాలు అతి ముఖ్యమైనవి, వాటిని సవరించడానికి వీల్లేదు. ఇది భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపం. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు మొదటిసారిగా ఎప్పుడు సమావేశమైంది? రాజ్యాంగ పరిషత్తు మొదటిసారిగా ఎప్పుడు సమావేశమైంది? 1946 డిసెంబర్ 9న. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన సంవత్సరం ఏది? రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన సంవత్సరాన్ని 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ? రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26న. 1950 జనవరి 26. భారత రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించింది రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా కమిటీ సభ్యులు కానివారు ఎవరు? ముసాయిదా కమిటీ సభ్యులు కానివారు టిడి కృష్ణమేనన్. టిడి కృష్ణమేనన్. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1946లో. సో 1946లో భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయండి. భారత రాజ్యాంగ పరిషత్కు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి? భారత రాజ్యాంగ పరిషత్కు పరిమిత ఓటింగ్ పద్ధతి. ఈ విధంగా ఎన్నికలు జరిగాయండి. ఇవ్వండి ఈ వీడియోలోని భారత రాజ్యాంగ పరిమాణక్రమం, స్వభావం, ప్రధాన అంశాలు, ప్రవేశిక. వీటిలో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిణామక్రమం, స్వభావం, ప్రధాన అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.